హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. మీరు డూప్లెక్స్ హౌసెస్ చూస్తుంటారు. సో ఇందులో ఈసారి మీకు డూప్లెక్స్ ఫ్లాట్స్ చూపించబోతున్నాను. సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి చైతన్యపురిలో డూప్లెక్స్ ఫ్లాట్స్ అనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో రెండు కలిపి ఉంటుంది డూప్లెక్స్ ఫ్లాట్. 2214 ఎస్ఎఫ్టీలో ఉంది, వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో రెండు కలిపి ఉంటుంది ఈ ఫ్లాట్. సో మనకి ఇది ఫ్లాట్ ఎట్లా ఉందో చూద్దాం. ఇది ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అపార్ట్మెంట్ లోపలికి వచ్చాం. సో డూప్లెక్స్ ఫ్లాట్ చూద్దాం. సో చూస్తున్నారు కదా, 1214 ఎస్ఎఫ్టీ. సో మనకి ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ కలిపి ఉంటుంది డూప్లెక్స్ అంటే. సో లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ డోర్. ఇది ఇదంతా హాల్, ఇది చూడొచ్చు. అండ్ ఇక్కడే మనకు మెయిన్ డోర్ పక్కనే ఇక్కడ టీవీ యూనిట్ ఏరియాస్, లివింగ్ ఏరియా అనమాట ఇక్కడ. సో గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడానికి సోఫాస్ ఉంటుంది. సో మనకు ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ సైడ్ ఒక విండో వచ్చింది, చూడొచ్చు. సో వెంటిలేషన్ మాత్రం బాగుంటుంది. అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు, సిట్ అవుట్ ఉంటుంది ఇక్కడే. అండ్ మనకి ఇక్కడే చూడొచ్చు, ఇక్కడ బాల్కనీ వచ్చింది. సో ఇక్కడ మనకు స్లైడింగ్ డోర్ వస్తుంది అనమాట. చూడొచ్చు, ఇది బాల్కనీ సైడ్. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు. మొత్తం హాల్లో ఫాల్ సీలింగ్ వచ్చేసింది. ఇంకా డైనింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ కిచెన్ చూద్దాం. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది కిచెన్లో. సో మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ స్పేస్ ఉంది ఇక్కడ. ఇదంతా కబోర్డ్ చేయించుకోవచ్చు ఈ స్పేస్ అంతా. అండ్ కిచెన్ పక్కనే ఇక్కడ డోర్ ఉంది కదా, ఇది వాష్ ఏరియా. సో మనకు ఇది డూప్లెక్స్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ. చూద్దాం, హాల్కి పక్కనే ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడే. సో లోపల గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ చూడొచ్చు ఇక్కడ. గెస్ట్ బెడ్రూమ్లో మనకు ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు డూప్లెక్స్ ఫ్లాట్లో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ చూద్దాం. సో మనం చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్కి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. సో స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు. అండ్ స్టెప్స్ కింద కూడా మనకి ఇక్కడ స్పేస్ ఉంది ఏమైనా మెటీరియల్స్ పెట్టుకోవడానికి. సో ఇది ఇక్కడ సిట్అవుట్ ఏరియా. సో ఇక్కడ కూడా మనం టీవీ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా సోఫాస్ వేసుకోవచ్చు. సిట్అవుట్ ఏరియా ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. సో ఇది ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ పక్కనే సెకండ్ బెడ్రూమ్ ఇది. అండ్ దీనికి ఇక్కడ ఒక విండో వచ్చింది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది, చూడొచ్చు. సో
సో ఇది ఒక బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు. మళ్ళీ ఇక్కడ సిట్అవుట్ ఏరియాకి వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ పూజా రూమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ పూజా రూమ్ వస్తుంది ఏరియాలోనే. అండ్ ఇక్కడే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 3 బెడ్రూమ్లు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, మొత్తం 4 BHK అనమాట ఇది. ఇంట్లో ఒక విండో వచ్చింది చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో. పైన ఫాల్ సీలింగ్. సో చిల్డ్రన్ సరిపోయే సైజులో ఉంది బెడ్రూమ్ మొత్తం. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు, ఇక్కడ బాల్కనీ వస్తుంది ఒకటి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2214 SFTలో డూప్లెక్స్ ఫ్లాట్ అనమాట, వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 7000 per SFT చెప్తున్నారు. అండ్ 5 lakhs ఎమ్యూనిటీస్కి. సో ఎమ్యూనిటీస్లో భాగంగా మనకు కార్ పార్కింగు, లిఫ్ట్, పవర్ బ్యాకప్ జనరేటరు, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై 24 hours. అండ్ మనకి ఇప్పుడు ఫాల్ సీలింగ్ చూస్తున్నాం కదా, ఇది కూడా ఎమ్యూనిటీస్లో భాగంగానే ఇస్తున్నారు. సో మనకి ఇది లొకేషన్ ప్రైమ్ లొకేషన్, ఇది 100% వాస్తు క్లియర్ టైటిల్ అనమాట. సో మనకి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు మెగా డెవలపర్స్ వారిని కాంటాక్ట్ అవ్వండి. వీడియో మీద కనిపిస్తుందిగా నెంబరు, ఆ నెంబర్ వాళ్ళదే. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది.